నెట్వర్క్ సెక్యూరిటీ ఒకటి, వీటన్నిటికి సంబంధించినటువంటి ఈ రంగాలన్నింటిలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ అందరు కూడా ఇవన్నీ క్లియర్లీ హై ఎండ్ జాబ్స్ సార్, హై ఎండ్ ప్యాకేజ్ ఇచ్చేటువంటి జాబ్స్. వీటన్నింటికి పెద్ద ఎత్తున డిమాండ్ పెరగబోతోంది. ఇక్కడ అది విశాఖ వేదికగా ఇంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ కి ఉద్యోగాలు రాబోతున్నాయి కాబట్టి ఇందులో ఎలాంటి అభ్యంతరం ఉండక్కర్లేదు. ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున మనం రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో పార్ట్నర్షిప్ మన రాష్ట్రం తీసుకోబోతుంది. మన రాష్ట్రం పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన చేయబోతుంది. అలాగే ఒకసారి ఐటీ హబ్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అయితే ఐటీ హబ్ ని బేస్ చేసుకుని పెరిగేటువంటి రంగాలు రియల్ ఎస్టేట్ పెరిగిద్ది, ఇన్ఫ్రా రంగం పెరిగిద్ది, బిల్డింగ్ రంగం కన్స్ట్రక్షన్ రంగం పెరిగిద్ది, హోటల్స్ రంగం పెరిగిద్ది. అలాగే వైజాగ్ అనేది ఆల్రెడీ సముద్ర తీరము పక్కనే ఉన్నటువంటి మన అడవి ప్రాంతం అవన్నీ ఉన్నాయి కూడా, లంబసింగి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఐటీ హబ్ ని బేస్ చేసుకుని దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని బేస్ చేసుకుని ఉద్యోగులు వచ్చేటువంటి పాపులేషన్ ని బేస్ చేసుకుని పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. లోకల్ బిజినెస్ అనేది పెద్ద ఎత్తున స్టాఫ్ పెరిగేటువంటి అవకాశం ఉంది సార్. ఇది క్లియర్లీ ఆంధ్రప్రదేశ్ కి అలాగే విశాఖ నగరానికి గేమ్ చేంజింగ్ పాయింట్ కాబోతోంది. ఆదాయ పరంగా రాబోయే రోజుల్లో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు పెరగడానికి ఒక పునాది రాయితో పాటు ఇదే పెద్ద మైలు రాయిగా కూడా మారబోతుందని చెప్పడానికి అయితే ఎలాంటి సందేహం లేదు సార్. ఈ విషయం క్లియర్లీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైందని అయితే ఓపెన్ గా చెప్పగలను ఈ విషయాన్ని. ఎందుకంటే గతంలో దావోస్ వెళ్లి పెట్టుబడులు మీరు ఏం తెచ్చారు అని చెప్పేసి ఒక ఐటీ మినిస్టర్ అడిగితే అసెంబ్లీ వేదికగా ఐటీ మినిస్టర్ చెప్పినటువంటి విషయం ఏంటి అంటే మామిడి తాండ్ర, పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకోటి చెప్పాడు సార్ అప్పడాలు వీటి అమ్మకానికి సంబంధించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎంఓయూలు కుదుర్చుకొని వచ్చామని చెప్పేసి ఒక మాట చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనం చూసాం. ఒక ఐటీ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఆ తర్వాత మరలా ఎందుకు వెళ్ళలేదు అంటే చలి ఎక్కువగా ఉంది దావోస్ లో, మేము వెళ్ళలేము అందుకే వెళ్ళలేదని చెప్పేసి చెప్పినటువంటి విషయం. అలాగే ఇంకా గుడ్డు శేఖర్ రెడ్డి గారు ఏమో ఇదేదో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మేము నెంబర్ 1 పొజిషన్ లో తీసుకొచ్చాం, తర్వాత వచ్చేసి ఐటీ ఉత్పత్తుల విషయంలో కూడా మేము ఎక్కువ ఆదాయం తీసుకొచ్చాం మరి అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? గత 5 ఏళ్లలో ఆదాయం రాష్ట్రానికి ఏ రంగం నుంచి ఎంత తెచ్చారు అని చెప్పేసి ఒక్కసారి వాళ్ళ టైంలో ఐటీ మినిస్టర్ గా చేసినట్టు గుడివాడ అమర్నాథన్ కానివ్వండి, లేదంటే చీఫ్ మినిస్టర్ గా చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఒక్కసారి ఆధారాలతో సహా, ఎంఓయూలు కాదు సార్, ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేస్తున్నాను. ఎంఓయూ వేరు, ఎంఓయూ చేసుకున్న తర్వాత కూడా కార్యాచరణలోకి ఆ విధానాలు రావడం వేరు. ఆ విధానాలు ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అమల్లోకి వచ్చాయి, వాళ్ళ టైంలో ఎంత బిజినెస్ ఆంధ్రప్రదేశ్ కి అందింది, దానివల్ల ఎంత పెరిగింది ఉద్యోగాల కల్పన అనేది క్లియర్ గా చెప్పండి. ఎందుకంటే ఇవేం ఉద్యోగాలు ఊరు దాటి వెళ్లకుండా వాలంటీర్లను ఉద్యోగాలే మెయిన్, తల్లిదండ్రుల ముందే చూసుకుంటే తిరగచ్చు, బయట దేశాలకి బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఫ్యామిలీలు అనాథలు అయిపోతాయని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం వేశాను. ఇట్లాంటి దౌర్భాగ్యాలను మన గత గవర్నమెంట్ లో చూసాం కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారిని దయచేసి కంపేర్ చేసి కూటమి ప్రభుత్వాన్ని అవమానించొద్దు. ఈ ఉద్యోగాల రంగంలో కానివ్వండి, ఐటీ హబ్ ని ఏర్పాటు చేయడంలో కానివ్వండి, పెట్టుబడులు తేవడం విషయంలో కానివ్వండి. సార్ 1 మినిట్ సార్. ఓకే, ఏంటి శేఖర్ రెడ్డి గారు చెప్పండి. రాయపాటి అరుణ గారికి నేను మాట చెబుతున్నాను సార్, దయచేసి రాయపాటి అరుణ గారు చాలా ధైర్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే అమర్నాథ్ గారిని కానీ చర్చకు రమ్మంది. వాళ్ళతో చర్చించే స్థాయి మీద కాదు కానమ్మా, గుడివాడ అమర్నాథ్ గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారిని రమ్మనండి. ఆ డేటా సెంటర్ అంటే ఏందో, బిజినెస్ పార్క్ అంటే ఏందో, తక్కువ లేదు. నేను క్లియర్ గా చెప్పాను, మీడియా ముందుకు చెప్పండి, మాతో మీతో వచ్చి కూర్చోమని చెప్పలేదు. ఫస్ట్ నుంచి హెచ్ఎల్ మాటలే మీ పార్టీకి, ఇవే తిప్పలు తెచ్చాయి, మీకు ఇంకా అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారితో డిబేట్ అసెంబ్లీలోకి వెళ్ళి ఎదురుగా కూర్చోమని చెప్పు, డిబేట్ సంగతి తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా ఫేస్ చేయమని చెప్పండి మీ ముఖ్యమంత్రి గారు. అప్పుడు ముఖ్యమంత్రి గారికి మళ్ళీ డిబేట్ వచ్చి కూర్చోవడం, తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, సరిగ్గా ఏ లాంగ్వేజ్ లో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారితో జగన్మోహన్ రెడ్డి? ఏ లాంగ్వేజ్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేసి మాట్లాడడానికి? ఇచ్చమాటలు తగ్గించుకోవాలి, మన స్థాయికి తగ్గట్టు మనం మాట్లాడాలి. ఏ మాట్లాడినా సరే నాతో జగన్మోహన్ రెడ్డి కూర్చోమని నేను మాట్లాడలా, మీతో పవన్ కళ్యాణ్ కూర్చోడానికి. ఏ లాంగ్వేజ్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏ లాంగ్వేజ్ డిబేట్ కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారితో? ఆయన అనంతరం 8 భాషలు మాట్లాడతాడు. ఏ భాష వచ్చి మీకు? కరెక్ట్ గా మాట్లాడితే కరెక్ట్ గా ఉంటుంది ప్రజలు చూడడానికి. ఈ ఎచ్చల మాటలకి 150 కొంచెం అసలు డేటా సెంటర్ అంటే ఏంది, డెవలప్మెంట్ సెంటర్ అంటే ఏందో తేడా తెలియదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సైబర్ సెక్యూరిటీకి తేడా లేదు. ఆడ కూర్చొని మాజీ మంత్రి గారి గురించి మాట్లాడతారు. సరే ఇప్పుడు తెలియకుండానే గూగుల్లో వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్. గూగుల్లోకి వెళ్ళి ఎత్తుక్కోండి, మీకు తెలియకపోతే అందరికీ తెలుసు. అబ్జెక్షన్ గూగుల్ డౌన్లోడ్ చేసుకుని చేసుకోండి. మీ నాయకుల్లో 10వ తరగతి పాసా? ఓకే అండి. ఎంబీఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్, అది మా స్థాయి. చదువుకొని వస్తే తెలుస్తుంది.
సార్ ఒక మాట వెళ్ళా మీరు ఆపారు సార్, దయచేసి ఆగండి దయచేసి. ఇంతకుముందు మీరు డేటా సెంటర్ సార్, డేటా సెంటర్ కి డెవలప్మెంట్ సెంటర్ కి తేడా తెలియాలి సార్. మీరు కూడా అన్నారు సార్ మైక్రోసాఫ్ట్ వల్ల ఎకో సిస్టమ్ మొత్తం మారిపోయింది. ఎస్, మైక్రోసాఫ్ట్ వల్ల ఎకో సిస్టమ్ మారిపోయిన మాట వాస్తవమే. కానీ అదే మైక్రోసాఫ్ట్ 1980 నుంచి కూడా ఎక్కడుందో తెలుసా సార్? 1991 నుంచి కూడా ఏదైతే మైత్రివనం బిల్డింగ్ లో మైక్రోసాఫ్ట్ స్టార్ట్ అయింది సార్. 91లో మైత్రివనం బిల్డింగ్ లో మైక్రోసాఫ్ట్ స్టార్ట్ అయింది. తర్వాత దాన్ని ఏదైతే గచ్చిబౌలికి తరలించడం జరిగింది, ఎక్స్పాన్షన్ చేశారు. ఎస్,